Audio Jungle. గౌరవ ఎంఈఓలు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి వారందరూ కూడా మనకు మద్దతు తెలపడానికి ఈరోజు మన దీక్ష శిబిరానికి రావడం జరిగింది. అందరికంటే ఎక్కువగా మన సమస్యల గురించి మరి గౌరవ ఎంఈఓలకే తెలుసు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ స్టాఫ్ డిఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఎంఎస్ సిసిఓ సిఆర్పి మెసెంజర్స్ అలాగే ఐఆర్సీలో పనిచేస్తున్నటువంటి ఐఆర్టీలు కేర్ గివర్లు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు కేజీబీలలో పనిచేస్తున్నటువంటి ఎస్ఓలు సిఆర్టీలు పిలిసిఆర్టీలు ఏఎన్ఎం అకౌంటెంట్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో రోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా మరి బతుకమ్మ ఆడి తమ యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు వినూతన నిరసన కార్యక్రమాలతో మా యొక్క డిమాండ్స్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు మా కేజీబీలో కానీ మండల కేంద్రంలో కానీ పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది అందరూ కూడా బతుకమ్మ ఆడి తమ నిరసనను తెలియజేశారు. అలాగే మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుకున్నటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎలాంటి సమస్యలు ఉండవని అనుకున్నాము. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ముఖ్య ట్యాగ్తో మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. మరి ఉద్యోగులమైనప్పటికీ మేము తెలంగాణ రాష్ట్రంలో 2వ తరగతి ఉద్యోగులుగా గుర్తించబడుతున్నాము. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు రోడ్డుపై వచ్చే పరిస్థితి లేదనుకున్నాము. అయినా ఈరోజు మరి ప్రభుత్వాలు మా యొక్క సమస్యలను పట్టించుకోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా మరి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాము. అలాగే మరి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే వరకు మేము ఈ యొక్క సమ్మెను కూడా కొనసాగిస్తాము. మా యొక్క ముఖ్యమైన డిమాండు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా రెగ్యులరైజేషన్కు అర్హులు కాబట్టి వెంటనే ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము.